ఉదయం నిద్రలేచిన అక్షరాకి గదిలో గౌతమ్ కనిపించలేదు. హమ్మయ్య, వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో ఏమో. అయినా మా అమ్మకు అస్సలు బుద్ధి లేదు. ముక్కు ముఖం తెలియనివాడు నా మెడలో తాళి కడితే వాడే నా మొగుడు అని ఫిక్స్ అయ్యారు. నా గురించి తెలిసి ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా? వీడేదో మనసులో పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా నయ్యం, నన్ను సిటీకి తీసుకువెళ్ళలేదు. పోనీలే, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడుగా, అది చాలు. ఎలాగో ఇప్పుడు నాకు పెళ్ళి కూడా అయ్యింది. ఇక మా వాళ్ళతో ఏ లొల్లి ఉండదు అని అక్షర సంతోషపడుతూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అందరూ ఒకే చోట ఉన్నారు. వాళ్ళ నవ్వులు విని అక్షర వాళ్ళ వద్దకు వెళ్ళింది. విష్ణు, గౌతమ్ వారి మధ్యలో కూర్చొని వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నారు. గౌతమ్ని చూడగానే అక్షర నోరెళ్ళబెట్టింది. ఏంటి అక్షరా గారు అక్కడే నిలబడిపోయారు? ఇక్కడికి రండి, వచ్చి నా పక్కన కూర్చోండి. మీ వాళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు, కనీసం మీరైనా నా సైడ్ ఉండండి అని గౌతమ్ కొంటెగా అన్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపోయావు అనుకున్నాను అన్నట్టుగా అక్షర చురుగ్గా అతని వైపు చూసింది. నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? నిన్ను నాతో పాటు తీసుకొని వెళ్తాను అన్నట్టు గౌతమ్ ఆమె వైపే చూస్తూ కళ్ళతోనే సమాధానమిచ్చాడు. అమ్మ అక్షర, మాకందరికీ నీ గురించే దిగులుగా ఉండేది, ముఖ్యంగా మీ నాన్నకి. కానీ గౌతమ్తో నీ పెళ్ళి జరిగాక మాకిప్పుడు ఎలాంటి దిగులు లేదు అన్నట్టు ఈరోజే గౌతమ్ నిన్ను తనతో తీసుకొని వెళ్తాను అంటున్నాడు. వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని అక్షర వాళ్ళ అమ్మ చెప్పగానే ఆమెకు చాలా ఏడుపు వచ్చేసింది. అమ్మ, మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ తల్లిని పట్టుకొని ఏడ్చేసింది. గౌతమ్కి కూడా ఆ క్షణం అక్షరాన్ని చూస్తే బాధగా అనిపించింది. అక్షర వాళ్ళ అమ్మ ఆమెకు నచ్చచెప్పి ఒక భార్య ఎలా ఉండాలో అర్థమయ్యేలా చెప్పింది. అక్షర మనసుకు బాధగా అనిపించిన తండ్రిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక గౌతమ్తో కలిసి సిటీకి బయలుదేరింది. గౌతమ్ వాళ్ళ ఇల్లు చూడడానికి పాత బంగ్లాలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దగా ఉంది. అక్షర, సారీ, ఇంట్లోకి స్వాగతం చెప్పడానికి ఎవ్వరూ లేరు అని గౌతమ్ బాధగా అన్నాడు. అక్షర మౌనంగానే కొడికాలు ముందు పెట్టి వాళ్ళమ్మ చెప్పినట్టుగానే దేవుడి ముందు దీపం పెట్టింది. అతను ఆమెకు ఇల్లంతా చూపిస్తూ కావలసినవన్నీ ఇంట్లోనే ఉన్నాయి అని చెప్పాడు. ఆ రోజు రాత్రి అక్షర వాళ్ళిద్దరి కోసం వంట చేసింది. అతను ఆమె చేసిన వంటని మెచ్చుకుంటూ ఎంతో తృప్తిగా తిన్నాడు. అక్షర మాత్రం ఆ రోజంతా మౌనంగానే ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గౌతమ్ ఉదయాన్నే లేచి అక్షరాకి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఆమె సైలెంట్గా ఉండడంతో అతనికి కాస్త బాధగా అనిపించింది. టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 2 రోజుల నుండి ఇలాగే జరుగుతుంది. ఏంటి గౌతమ్ సార్, చాలా హుషారుగా ఉన్నట్టున్నారు, పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయారు అంటూ విష్ణు నవ్వుకున్నాడు. ఒరేయ్, నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? అయినా నా ముఖం చూస్తే నీకు సంతోషంతో వెలిగిపోతున్నట్టుగా కనిపిస్తుందా? గౌతమ్, ఏమైంది? ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? నేనేదో మామూలుగానే అడుగుతున్నాను. ఏం జరిగిందిరా? అక్షరాని నువ్వు ఏమైనా అన్నావా? అయ్య బాబోయ్, నేనేమంటానురా? తను కమ్మగా వంట చేసి పెడుతుంది, నేను హాయిగా తిని పెడుతున్నాను. ఇప్పుడు నేను ఒంటరివాడిని కాదు, కానీ ఒంటరిగానే అనిపిస్తుంది. అసలు నా వైపు కూడా చూడడం లేదురా. ఇక తనని నేనేమంటాను
అని గౌతమ్ బాధపడుతూ చెప్పాడు. ఒరే విష్ణు, నేనేమైనా తప్పు చేశానా? తను ఇంకెవరినైనా ప్రేమిస్తుందా? నాకు అనుమానంగా ఉంది. గౌతమ్, అలాంటిదేమీ లేదు. గీత చెప్పింది కదా, తనకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అని. ఆమెకు కొంచెం టైం ఇవ్వు. నీ గురించి తెలుసుకున్నాక నిన్ను అస్సలు వదులుకోలేదు. గౌతమ్ బాధని చూడలేక విష్ణు అతనికి నచ్చచెప్పాడు. ఈరోజు ఎలాగైనా సరే అక్షరతో మాట్లాడి తన ఇబ్బంది ఏంటో తెలుసుకుంటాను అని గౌతమ్ మనసులోనే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే అక్షర అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆమెను చూడగానే గౌతమ్ బాధనంతా మర్చిపోయాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అతను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతలో ఆమెనే చొరవ చేసి, గౌతమ్, నాకు ఇంట్లో ఉంటే చాలా బోర్గా ఉంది. వారం రోజుల నుండి ఇలా మౌనంగా ఉంటే పిచ్చి పట్టేలా ఉంది. అక్కడ మా ఇంట్లో అయితే నా చుట్టూ చాలామంది ఉండేవారు, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. అవును అక్షర, నేను నీ గురించి ఆలోచించనే లేదు. నేను ఒంటరివాడిని. నాకంటూ ఎవరూ లేరు. నా ఒంటరితనాన్ని నీకు ఇచ్చాను. సారీ. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు మీ ఊరికి వెళ్తావా అని గౌతమ్ ఆమెనే చూస్తూ అడిగాడు. వామ్మో, మా ఊరికా? వద్దు వద్దు, మా నాన్న బాధపడతాడు. అవును కదా, పోనీ ఇద్దరం కలిసి టూర్కి వెళ్దామా? వద్దు, నేను ఎక్కడికి రాను. మరి ఏం చేయాలో చెప్పు అక్షర. గౌతమ్, నేను జాబ్కి వెళ్తాను. నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. అతను కొద్దిసేపు ఆలోచించి, సరే, కానీ మన ఆఫీస్లోనే నువ్వు జాబ్ చేయాలి. గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నేను ఫ్రీగా ఉండలేను. నన్ను ఒక ఎంప్లాయీలా ఎవ్వరూ చూడరు. నీ భార్యలాగే రెస్పెక్ట్ ఇస్తారు. అయ్యో అక్షర, నాకు పెళ్ళి జరిగింది అని మాత్రమే తెలుసు అందరికీ. కానీ నువ్వు ఎలా ఉంటావో తెలియదు వాళ్ళకి. హరరే, నిజమే కదా. కానీ విష్ణు అన్నయ్య చెప్పేస్తే చెప్పడు. నేను వాడు కాదు. నీ అంతటా నువ్వు నా భార్యవి అని ఒప్పుకునేదాకా ఎవ్వరూ నీ గురించి చెప్పము అని గౌతమ్ మాట ఇచ్చాడు. సరే అయితే, నేను రేపటి నుండి మీ ఆఫీస్కి వస్తాను అని సంతోషపడుతూ ఫ్రెండ్స్ అంటూ ఆమె చెయ్యిని ముందుకు చాచింది. గౌతమ్ ఆమెకు చెయ్యందిస్తూనే, అక్షర, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏంటో చెప్పు అని గౌతమ్ అడగగానే అక్షర తలదించుకొని, ప్రాబ్లం ఏమీ లేదు, బాధ. మా వాళ్లకు దూరం అయ్యాను అని బాధ. ఓస్, అంతేనా? నేను ఇంకేదో ఊహించుకున్నాను. నువ్వు ఇలా డల్గా ఉంటే ఏం బాగోలేవు అంటూ గౌతమ్ ఆమె చెయ్యి వదలకుండా అలాగే పట్టుకున్నాడు. ఇందుకే నీతో నేను మాట్లాడకుండా ఉన్నది. నా చెయ్యి వదిలితే వెళ్ళి పడుకుంటాను. లేదంటే మొదటి రోజే ఆఫీస్కి లేటుగా వెళ్ళాల్సి వస్తుంది అని అక్షర అనగానే గౌతమ్ సారీ సారీ అంటూ ఆమె చేతిని వదిలేశాడు. అక్షర, ఒక్క విషయం అడుగుతాను. కోప్పడకుండా నీ మనసులో ఉన్నదే చెప్పు అని గౌతమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. వద్దు గౌతమ్, మీరేమీ అడగకండి. నా సమాధానం మీకు బాధగా ఉంటుంది. అయినా నేను చెప్పాను కదా, మనం మంచి ఫ్రెండ్స్లా ఉందామని. చెప్పాను కదా, ఇక పదండి, మీరు కూడా పడుకుందురు అని అక్షర కాస్త కోపంగా చెప్పగానే గౌతమ్ సరే అంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు. ఫస్ట్ ఫ్రెండ్స్, ఆ తర్వాత లవర్స్, ఆ తర్వాత అంటూ గౌతమ్ మనసులోనే మురిసిపోతూ ఆమె పక్కనే వాలిపోయి నిద్రపోతున్నాడు. ఇద్దరూ ఎంతో దగ్గరగా ఉన్న వారి మధ్య దూరం చేరుకుంది. నిద్రపోతున్న గౌతమ్ని
అక్షర తదేకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకు గౌతమ్ నా జీవితంలోకి వచ్చావు? నువ్వు చూపించే ప్రేమకు నేను కరిగిపోతున్నాను. ఆ ప్రేమకు నేను నోచుకోలేదు. ఇందాక నువ్వు నన్ను ఏం అడగాలి అనుకున్నావో నాకు తెలుసు. నీకు తెలియనిది ఏంటంటే నేను ఇప్పుడు నేనులా లేను. నీ ప్రేమకు ఎప్పుడో దాసినైపోయాను. అసలు ఏంటి నీకు అంత ధైర్యం? అందరినీ ఎదిరించావు. నన్ను ఒక్క మాట కూడా పడనివ్వలేదు. పైగా నాకు నీడలా నా ముందు వెనక నువ్వే ఉంటాను అన్నావు. ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? నీలా ప్రేమించే భర్త అందరికీ దొరకాలి. కానీ నేను దురదృష్టవంతురాలిని. వద్దు గౌతమ్, నువ్వు నన్ను ప్రేమించకూడదు. నన్ను ద్వేషించుకోవాలి. కాదు కాదు, నేనే నీకు దూరం అవ్వాలి. నువ్వు మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో హ్యాపీగా ఉండాలి. నీ సంతోషంలోనే నాకు సంతోషం కలుగుతుంది అని అక్షర మనసులోనే బాధపడుతూ కన్నీళ్లను తుడుచుకొని ఆ చీకటి రాత్రిని రెప్పలతో మూసేసింది. అన్నీ తెలిసే గౌతమ్ అక్షరాన్ని ప్రేమిస్తున్నాడు. ఆమెకు మనసులో కూడా గౌతమ్ పట్ల ప్రేమ ఉంది. కానీ ఎందుకు అతన్ని దూరం చేసుకోవాలి అనుకుంటుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా.